ఒక స్ట్రాటజీ ఏదో ఒకటి ఉంటుంది, అది వస్తే చాలు మేము లక్షలు లక్షలు సంపాదించేస్తాం, లైఫ్ సెట్ అయిపోతుంది, ఉద్యోగాలు మానేయచ్చు. ఈ భ్రమల్లోంచి బయటికి రండి. ఇది వర్కౌట్ అవ్వదండి. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ యూస్ చేసి నేను ట్రేడింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక క్యాండిల్ స్టిక్ యూస్ చేసి నేను ట్రేడింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ వీడియో చూసే వాళ్ళల్లో సగం మంది మాట వినగానే గాడిద గుడ్డులే, మాకు తెలిసిలే ట్రేడింగ్ అనుకుంటారండి. అవి మీకు తెలియవా? మరి ఎందుకు ట్రేడింగ్ చేయలేకపోతున్నారు? సో ఎక్కడ ఏం తప్పు జరుగుతుందో నాకు తెలీదు. బట్ నా వంతు ప్రయత్నంగా మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు కనుక నా వంతు ప్రయత్నంగా నేను ట్రేడింగ్ చేస్తే ఏ స్ట్రాటజీ వాడాను, ఆ స్ట్రాటజీ వాడడానికి కారణాలేంటి, అసలు ఇలాంటి విషయాల్ని మీ ముందుకిక రోజు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియోలో నిజంగా తక్కువ డబ్బులతో ఎలాగ ట్రేడింగ్ చేయాలనే విషయం గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళే. మీకు చెప్తే అబద్ధం అండి. నా ఓన్ సర్కిల్లో చుట్టాలు అవ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, మేము ట్రేడింగ్ చేస్తున్నాము, ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నాము, స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్, బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ, ఇలాగా మరి అడక్కండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రేడింగ్ గురించి తెలిసిన వాళ్ళే. కాకపోతే ఒక్క ప్రాబ్లం అండి, నిజంగా ఎంతమంది ప్రాఫిట్ గా ఉన్నారు అంటే ఆన్సర్ మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది. సో నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతానండి, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. క్రికెట్ లో టాప్ 11 మెంబర్స్ మాత్రమే గేమ్ ఆడతారు, మిగిలిన వాళ్ళకి గేమ్ రాదా అండి? అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఇంటి దగ్గర సోఫాలో కూర్చుని పాప్కార్న్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ మనం ఏ బాల్ ఎలా ఆడలేదు, వీడు ఎందుకు ఇలా అవుట్ అయిపోయాడు, వాడు ఇలా వేస్తే బాగుండదని కామెంటరీలు చేస్తాం. స్టాక్ మార్కెట్ లో కూడా ఇదే జరుగుతుందండి. ట్రేడింగ్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు. టీవీలో మ్యాచ్ చూస్తూ చిన్నప్పుడు క్రికెట్ ఆడి నాకు కూడా క్రికెట్ తెలుసు అనుకోవడం ఒకటే. ఇక్కడ సమస్య ఏంటంటే క్రికెట్ టాప్ 11 మెంబర్స్ మాత్రమే ఆడడం మనం చూస్తున్నాం అండి. కానీ ట్రేడింగ్ వచ్చేసరికి ప్రతి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటున్నాయి, మరొకరికి సంబంధం లేకుండా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు కనుక ప్రతి వాళ్ళు ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో ఎప్పుడైతే నాకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసు, ట్రేడింగ్ నాకు తెలుసు, ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలు నాకు తెలుసు అనుకోవడం మానేసి నిజంగా ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు రియాలిటీ బయటకు వస్తుందండి. ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉన్నామా లేదా అనే విషయం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. సో ఒకవేళ నేను ట్రేడింగ్ చేస్తే ఎలాగ ట్రేడింగ్ చేస్తున్నాను, ఆ స్ట్రాటజీలు ఏంటి, లేదు ఏమైనా కొత్త స్ట్రాటజీలు నా దగ్గర ఉన్నాయా, ఇలాంటి విషయాలు ఒకసారి మాట్లాడతాను. సో ఒక్క మాట చెప్తాను చూడండి. ఓపెనింగ్ రేంజ్ క్యాండిల్ మనం ట్రేడింగ్ చేస్తుంటామండి. చాలా మంది 15 మినిట్స్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేస్తుంటారు, లేదు ఓ స్ట్రాడీలో, స్ట్రాంగ్లో, ఆప్షన్ ట్రేడింగ్ లో చేస్తుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద వాళ్ళతో సహా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో సహా ఒక భ్రమలోకి అయితే వచ్చేస్తారండి. ఒక్క స్ట్రాటజీతో కంప్లీట్ గా ట్రేడింగ్ లైఫ్ మారిపోతుంది అని. ఫస్ట్ ఆ భ్రమ నుంచి బయటికి రండి. ఏ ఒక్క స్ట్రాటజీ 100% పనిచేయదు. మరి నేను ఎన్ని స్ట్రాటజీస్ యూస్ చేస్తాను మీరు చెప్తే నమ్ముతారా అండి? 15 మినిట్స్ బ్రేక్అవుట్ రేంజ్ ట్రేడింగ్ నేను చేస్తాను. ఈ వీడియో చూసే వాళ్ళల్లో సగం మంది మాట వినగానే గాడిద గుడ్డులే, మాకు తెలిసిలే ట్రేడింగ్ అనుకుంటారండి. కానీ ఒకటి జాగ్రత్తగా వినండి. మీరు ఫస్ట్ టైం ఈ మాట విన్నప్పుడు 15 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిరోజు ట్రేడింగ్ చేసేద్దాం అనుకున్నారా లేదా? ప్రతిరోజు వర్కౌట్ అవ్వదండి. ఎవరైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి 15 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటి అంటే ప్రైస్ తలక మొమెంటం ఎటుపక్క ఉందో చూసుకోవాలి. మార్కెట్ లో ఓపెనింగ్ డౌన్ సైడ్ ఉంటూ అప్ సైడ్ రికవరీ అవుతుంటే మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేస్తుంటామండి. అక్కడ ఎప్పుడు కూడా ట్రెండ్ కంటిన్యూషన్ చేయాలి. ఇంట్రాడే ట్రేడింగ్ అయినా సరే ట్రెండ్ కి తగ్గట్టు మనం ట్రేడింగ్ చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుందండి. కానీ మనం ఏం చేస్తాం, ఒక స్ట్రాటజీ నేర్చుకుంటాం, ఈ క్యాండిల్ స్టిక్ వస్తే మనం ట్రేడింగ్ చేసేయాలని చెప్పి అక్కడ ముందు సినారియో ఏముందో చూడకుండా మనం ట్రేడింగ్ చేస్తుంటాం. నేను రేంజ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేస్తుంటాను, చార్ట్ ప్యాటర్న్స్ ట్రేడింగ్ చేస్తుంటాను, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ట్రేడింగ్ చేస్తుంటానండి. కానీ ఒకటి మాత్రం ఫాలో అవుతా, ట్రెండ్. ఒకవేళ మార్కెట్ లో ట్రెండ్ లేకపోతే నా డబ్బులు పోతాయండి. సరే ఈ మాటలన్నీ ఎందుకు, మాకు స్ట్రాటజీ చెప్పి మేము చూసేసుకుంటాము, రేపటి నుంచి ట్రేడింగ్ చేసుకుంటాం అంటారా? దానికి సమస్య లేదు. అసలు అది సొల్యూషన్ కాదు. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మన దగ్గర సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలండి. మార్కెట్ ట్రెండింగ్ లో ఉంటేనే మాక్సిమం మనకి ఇంట్రాడే ట్రేడింగ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ ట్రెండ్ లేకపోయినా ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎస్పెషల్లీ డికే వల్ల ప్రాఫిట్స్ వస్తాయండి. కానీ సంవత్సరం అంతా మనకి రావు. వచ్చిన ప్రాఫిట్లు ఈజీగా పోతాయి ట్రెండింగ్ డేస్ లో. సో మార్కెట్ లో ఏం జరుగుతుంది, మార్కెట్ లో కన్సోలిడేషన్ లో ఉంటే ఏ స్ట్రాటజీస్ వాడాలి, కన్సోలిడేషన్ లో లేకపోతే ఏ స్ట్రాటజీస్ వాడాలి. మార్కెట్ లో విక్స్ ని బట్టి కూడా మనం ట్రేడింగ్ చేస్తామండి. నాకు తెలిసి మీరందరూ స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్ యూస్ చేసే ఉన్నారు కదా. ఎప్పుడైనా స్ట్రాడల్, స్ట్రాంగిల్ వేసే ముందు విక్స్ ఎంత ఉంది, విక్స్ ఎంత ఉంటే మనం ట్రేడింగ్ చేయాలి, ఎప్పుడైనా ఆలోచించారా? మేబీ కొత్తలో ఎవరో చెప్తే జస్ట్ ఫార్మాలిటీ కోసం వినుంటారండి. ఎందుకంటే విక్స్ స్ట్రాటజీ కాదు కదా, మనం అలాంటివి పట్టించుకోం. నేను ఒక్క మాట చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక్క స్ట్రాటజీతో ఎవ్వరూ సర్వైవ్ అవ్వలేరు. 100 స్ట్రాటజీలు నేర్చుకుంటారండి, క్యాండిల్ స్టిక్స్ అన్ని వచ్చేస్తాయి,
ఇండికేటర్స్ అన్ని వచ్చేస్తాయి, చార్ట్ ప్యాటర్న్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక స్టాక్ మార్కెట్ లో ఎంతమంది ఎన్ని వీడియోలు పెట్టారో, ఎన్ని స్ట్రాటజీ వీడియోలు ఉన్నాయో అన్ని మనం చూస్తామండి. కానీ ఏంటి లాభం? అప్లై చేయగలుగుతున్నామా? ఓకే, చేయగలుగుతున్నాం. ప్రాఫిట్లు వస్తున్నాయా? మరి ఎలాగ ప్రాఫిట్లు తేవాలి? తక్కువ డబ్బులతో ట్రేడింగ్ చేసినా ఖచ్చితంగా లాభం తీసుకోగలమా లేదా అంటే అది ఎవరు కూడా సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో ఎస్ నాకు వచ్చింది నేను ప్రాఫిట్లు సంపాదిస్తానని చెప్పలేరు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు 6 నెలలు ప్రాఫిట్ లో ఉండొచ్చు ఆప్షన్స్ ట్రేడింగ్ లో, 7 నెల మొత్తం పోతుంది. మీరు సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రాఫిట్ లో ఉండొచ్చు. బట్ ఒక్క బ్లాక్ స్వాన్ ఈవెంట్ మీ అకౌంట్ మొత్తాన్ని పోగొడేస్తుందండి. అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా మనం చెప్పలేం. ఎస్పెషల్లీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న పరిస్థితుల్లో ఎలాగ ట్రేడింగ్ చేయాలి నేను జెన్యూన్ గా చెప్తున్నానండి. నేను ఈ స్ట్రాటజీ ఇవాళ ట్రేడింగ్ చేశాను అని చెప్తే చాలా మంది నమ్మలేకపోతారు. ఒక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ యూస్ చేసి నేను ట్రేడింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక క్యాండిల్ స్టిక్ యూస్ చేసి నేను ట్రేడింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి మీకు తెలియవా? మరి ఎందుకు ట్రేడింగ్ చేయలేకపోతున్నారు? సో ఎక్కడ ఏం తప్పు జరుగుతుందో నాకు తెలీదు. బట్ నా వంతు ప్రయత్నంగా మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు కనుక నా వంతు ప్రయత్నంగా నేను ట్రేడింగ్ చేస్తే ఏ స్ట్రాటజీ వాడాను, ఆ స్ట్రాటజీ వాడడానికి కారణాలు ఏంటి, అసలు ఇలాంటి విషయాల్ని మీ ముందుకిక రోజు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. మీరు బిగినర్స్ అయినా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఇంతకన్నా సింపుల్ గా ట్రేడింగ్ చేయగలుగుతున్నారేమో చూసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్పర్ట్స్ అయితే నేను ఏ విధంగా ట్రేడింగ్ చేస్తున్నాను అనేది మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని అవసరంకైనా చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ అందరికి ఉండే ప్రశ్న ఏంటంటే మీరు ఏ స్ట్రాటజీ వాడతారు, ఎప్పుడు వాడతారు, మీ రూల్స్ ఏంటి, మీ ఎంట్రీస్ ఎక్కడ, మీ ఎగ్జిట్స్ ఎక్కడ. ఒక్క విషయం ఫస్ట్ తెలుసుకోండి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 3:30 లోపు అయిపోవాలి ట్రేడింగ్. అంతేగాని రోజు చెయ్యాలని లేదండి. ఈ రోజు చేద్దామనే ఒకే ఒక్క ఆలోచనతోనే డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. ట్రేడింగ్ అవకాశాలు నిజంగా రోజు వస్తాయా అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళకి అవకాశం ఉంది కనుక. డబ్బులు లేనప్పుడు మన దగ్గర టీపీఎస్ ఎక్సెల్ ఉందండి, మనం అమెరికా ప్రయాణం పెట్టకూడదు. మీకు అర్థమవుతుందా? మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మనం ఏం చేసినా చెల్లుతుంది. మార్కెట్ లో స్ట్రాటజీస్ ఎక్కువ డబ్బులతో ట్రేడింగ్ చేయడానికి, ఎక్కువ బ్రోకరేజీలు జనరేట్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయండి. ఈ విషయం మీరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు. నిజంగా ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యి ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, క్యాండిల్ స్టిక్స్, చార్ట్ ప్యాటర్న్స్, రేంజ్ బ్రేక్అవుట్స్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. కానీ ప్రతిరోజు వర్కౌట్ అవ్వవు, ప్రతిసారి వర్కౌట్ అవ్వవు. ఈ నిజాన్ని తెలుసుకొని ప్రతిరోజు వారానికి ఒకసారో ఏం జరుగుతుంది మార్కెట్ లో, నేనైతే నా వంతు ప్రయత్నంగా నేను ట్రేడింగ్ చేస్తే ఏం ట్రేడింగ్ చేశానో చూపిస్తాను. ట్రేడింగ్ చేయకపోతే ఒకవేళ అవకాశం ఉంటే ఎలాంటి అవకాశం వచ్చింది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు చేయాల్సిందల్లా సింపుల్, రోజు మన వీడియోకి ఒకసారి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ప్రతిరోజు వస్తాయండి. ప్రతిరోజు నేను ట్రేడింగ్ చేశానా లేదా, చేస్తే ఏ స్ట్రాటజీ యూస్ చేశాను, ఎందుకు యూస్ చేశాను, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. మరి ఇంత చెప్పి ఈ థంబ్నెయిల్ చూసి ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి ఇందులో స్ట్రాటజీ చెప్పకపోతే హర్ట్ అయిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక స్ట్రాటజీ ఏదో ఒకటి ఉంటుంది, అది వస్తే చాలు మేము లక్షలు సంపాదించేస్తాం, లైఫ్ సెట్ అయిపోతుంది, ఉద్యోగాలు మానేయచ్చు. ఈ భ్రమల్లోంచి బయటికి రండి. ఇది వర్కౌట్ అవ్వదండి, చెప్పేది జాగ్రత్తగా వినండి. సో ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూసినందుకు మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఇంట్రాడేలో ట్రేడింగ్ చేద్దాము అనుకుంటే రేంజ్ బ్రేక్అవుట్స్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. 100% లాంగ్ రన్ లో సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఈ రేంజ్ బ్రేక్అవుట్స్ ప్రతిరోజు ట్రేడింగ్ చేయొద్దు, చేయడానికి అవకాశం ఉండదు. రేంజ్ బ్రేక్అవుట్స్ అనే ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. రేంజ్ బ్రేక్అవుట్స్ అనే ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క స్ట్రాటజీ నా లైఫ్ లో చాలా చాలా మార్పులు తీసుకొచ్చిందండి. ఒకవేళ మీకు రేంజ్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటో కూడా తెలీదా, కామెంట్ సెక్షన్ లో చెప్పండి, డెడికేటెడ్ వీడియో చేస్తాను. కాకపోతే ఏంటంటే 99% పీపుల్ కి రేంజ్ బ్రేక్అవుట్స్ అంటే తెలుసు, కానీ ఎప్పుడు యూస్ చేయాలి, మార్కెట్లో కండిషన్స్ సూటబుల్ గా ఉన్నాయా లేదా చూసుకోకుండా ట్రేడింగ్ చేస్తారండి, అందుకే డబ్బులు పోతాయి. సో ఏ స్ట్రాటజీ ఎప్పుడు వాడాను, ఎందుకు వాడాను, ఇలాంటి విషయాలని మనం డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. వెళ్లే ముందు ఒక్క ప్రశ్న అడుగుతానండి, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఏ స్ట్రాటజీ ఎక్కువ యూస్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.